ప్రియ భగవద్బంధువులారా, ఈ ధనుర్మాస వ్రతంలో ఈరోజు 26వ రోజు. భగవంతుణ్ణి పొందాలి అనుకునేటటువంటి వాడికి సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుజ్యం అని కొన్ని దశలు ఉంటాయి అంటూ ఉపనిషత్తులు వర్ణిస్తాయి. అందులో సారూప్యం అంటే ఏమిటో ఈవేళ మన ఆండాళ్ తన యొక్క అవసరంలో మనకు వివరిస్తోంది. భగవంతుణ్ణి పొందడం ఎవరికి ఆనందం అని ఒక ప్రశ్న. చాలా మంది భగవంతుణ్ణి చేరితే మనకి ఆనందం, అజ్ఞానం తొలగి దుఃఖాలు పోయి నిరతిశయ ఆనందం కలుగుతుంది కనుక అని అనుకుంటారు. కాదు అని మన ఆండాళ్ తల్లి నిరూపిస్తోంది. నిన్నను మన వాళ్ళంతా చేరి ఒకసారి ఆ నేత్రాలు చూడగానే కనిపించే ఎర్రదనం చేత ఆయనలో ఎంత ప్రేమ ఉందో అని మన వాళ్ళు గుర్తించారు. ఇంతవరకు ఆయన చేరడానికి తమకి తప్ప ఆరాటం ఆయనకేమీ లేదు అని అనుకున్న మన వాళ్ళకి నేత్రాలు చూసిన తర్వాత మనకంటే మించినటువంటి ఆరాటం ఆయనలో చాలా ఉన్నది అంటూ ఆ ఎర్రబడ్డ నేత్రాలు చూస్తే పాపం ఎంతకాలం ఎన్ని రాత్రులు నిద్ర లేక తాను ఎదురు చూస్తున్నాడో మన కోసం అంటూ తెలుసుకుంది. ఈవేళ స్వామిని చూడగానే, స్వామి నీవు నీలో వ్యామోహం అనే రెండు అని మేము అనుకున్నాం, కానీ కాదు కాదు, అసలు తొలగించడానికి ఏది అవసరం లేకుండా కేవలం వ్యామోహమే ముద్ద కడితే అదే నువ్వా పుంజీభూతమైనటువంటి హే వ్యామోహమా అంటూ ఈవేళ పాసనంలో మన ఆండాళ్ స్వామిని సంబోధిస్తుంది అన్నమాట. అలాగా వీళ్ళు స్వామిని సంబోధించ వచ్చారు. మరి ఏమర్రా మీకందరూ ఏదో పరే కావాలన్నారే అడిగాడు శ్రీకృష్ణుడు. అవును, పరే నువ్వు ఇస్తా అన్నావు కనుక పుచ్చుకుంటా ఉన్నాం. మరి ఏదో వ్రతం చేస్తున్నారన్నారు కదా. అవును, మేము మార్గశీర్ష వ్రతాన్ని ఆచరిస్తున్నాం. మరి ఆచరించండి, వ్రతం వల్ల మీకు లభించేదో లభిస్తుంది కదా, చూద్దాం అన్నాడు. మన వాళ్ళు చెబుతున్నారు, స్వామి మాకు మార్గశీర్షమే ప్రధానము. మార్గములంటే దారులు, వాడంలో శీర్షము నీవే. కర్మజ్ఞాన భక్తులు మాకు మార్గములను మేము ఎప్పుడు అనుకోలేదు. నీవే మాకందరికీ కూడా ప్రధానమైన ఉపాయము అనే విశ్వాసం మాకందరికీ ఉంది. అదే మా ప్రధానమైనటువంటి వ్రతం. నీతోటి చేరుటే మాకు లక్ష్యం తప్ప వేరొకటి కాదు. అయితే ఏదో మేము స్నానాదులు ఆచరిస్తాం అన్నాం అంటే మేము ఆచరించాలని మేము అనుకోలేదు, చెయ్యం కూడా. కానీ నువ్వు ఇది చేయాలి మీరు అన్నావు కనుక మేము చేయబోతున్నాం. ఈ రకంగా చేయాలి అని నువ్వు ఆదేశించావు కనుక మేము చేస్తామన్నాం. దానికి పరికరాలుగా ఈ పరేలాంటివి నువ్వు ఇస్తా అన్నావు కనుక మేము దాన్ని స్వీకరిస్తాము. మన వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు. భగవద్జ్ఞానం కలిగినటువంటి ప్రపన్నుడు, భగవత్ శరణాగతి చేసినటువంటి భక్తుడు కూడా నిత్య కర్మానుష్ఠానాన్ని ఎప్పుడు తాను వదలడు. ఆ చేసేటటువంటిది భగవంతుని యొక్క సేవగా, భగవంతుడి యొక్క ఆనందానికి, భగవంతుడు ఆజ్ఞాపించినదిగా తను చేస్తాడు. అయితే అలా చేసేవాడికి కూడా ఏవో కొన్ని ఫలితాలు లభిస్తూనే ఉంటాయి. తనకంటూ ఆ ఫలితాలను పొందాల్సిన అవసరం లేదు, భగవంతుడు ఎప్పుడు తనకు తోడుండేటప్పుడు. అయితే ఆ లభించిన వాటిని ఇక ఏం చేయాలి అంటే తన చుట్టూ ఉండేటువంటి లోకానికి అందరికీ దాని వితరణ చేస్తుంటాడు. తను ఆ రకంగా భగవత్ సేవ చేసుకోవడానికి ఎవరెవరు ఉపకారం చేస్తుంటారో వాళ్ళందరికీ దాన్ని పంచిపెడతారు. తిట్టేవాళ్ళు కూడా ఉపకారకులే. ఎవరైతే ఏదైనా ఒక మంచి పని మనం చేద్దాం అనుకున్నప్పుడు మన మధ్యకు వచ్చి తిడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు మనలో ఉండేటువంటి ఆ పట్టుదల మరింత పెంచడానికి కారణం అవుతుంటారు కనుక వాళ్ళకు కూడా క్షేమం కలగాలని ఆశించడమే మన వైదిక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. కొంతమంది లోకంలో ద్వేషించేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ద్వేషం తగ్గి వాళ్ళు బాగుపడాలి, ప్రేమించే వాళ్ళలో ప్రేమ పెరిగి వాళ్ళు బాగుపడాలి అని సంకల్పం. మనం లోకా సమస్తాః సుఖినో భవంతు అని కదా మన సంకల్పం. అలానే మన ఆండాళ్ తల్లి, నువ్వు ఆచరించమన్నావు వ్రతం, నువ్వు ఇస్తా అన్నావు పరికరాలు కనుక నువ్వు పుచ్చుకోమంటే మేము దాన్ని స్వీకరిస్తాం. కలిగే ఫలితాలు ఊరి వారంతా ఈ వ్రతం చేయడానికి మాకు అంగీకరించారు, అనుకూలించారు. వారి వల్ల కదా మేము నిన్ను సేవించగలిగాం. ఈవేళ నిన్ను కోరుకున్నటువంటి మాకందరికీ చేరేటువంటి అవకాశం వాళ్ళు కలిగించడం చేత ఉపకార స్మృతిగా వాళ్ళ కోసం కూడా ఈ లభించే ఫలితాలని కూడా నీవు అందించుకుంటావు. మాకెందుకు కనుక చెయ్యమన్నట్టు చేయడం మా కర్తవ్యం. అలా మేమంతా వచ్చాం. నిన్ను ఆ రకంగా సేవించగానే నీలో ఉండే ప్రేమ ఏమిటో మాకు తెలిసింది తండ్రి అంటూ మన వాళ్ళు ఈవేళ భగవంతుడి యొక్క ప్రేమ స్వరూపాన్ని తమ యొక్క అందమైనటువంటి మాటలలో ఆవిష్కరిస్తున్నారు. అలాంటి గొప్ప జ్ఞానం గోపికలందరికీ ఉందన్నమాట. అందుకే మన ఆండాళ్ ఆ గోపికల్ని తనకు ఆదర్శంగా తీసుకుని ఈ వ్రతాన్ని తను ఆచరిస్తుందన్నమాట. ఏది పూర్వులు ఆచరించారో అదే కదా మనకందరికీ. అయితే గోపికలకి శాస్త్రాలు చదువుకోలేదు, వాళ్ళేం పెద్ద గొప్ప కులాల్లో వాళ్ళేం పుట్టలేదు. ఈ కుడి ఎడమలకి తేడా తెలండి వెర్రిగొల్లలుగా పుట్టిన వాళ్ళు. కానీ వాళ్ళని ప్రేమించి శ్రీకృష్ణుడు వాళ్ల వెంట తిరిగినందువల్ల చతుర్ముఖ బ్రహ్మాదులకు కూడా లభించిన పరమాత్మని అంత సులభుడిగా చూసినటువంటి వాళ్ళంతా అరే రే ఎందుకు మాకు ఈ పాడు జన్మ, మేము కూడా ఆ రేపలలో ఆ గోపికల్లో ఒక గోపికగా, ఇది మరీ ఎక్కువ ఏమిటో, ఆ గోపికలు తిరిగేటటువంటి నేల మీద వారి పాదాల కింద ఇసుక రేణువుగా అది కూడా ఎక్కువేమిటో,
వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి స్పృశించేటువంటి అక్కడ ఉండేటువంటి ఏ పుష్పపు పొద కిందో లేదా వారు స్నానములాడేటువంటి యమునా నదిలో ఏ జల బిందువు కిందో ఒక చేప కిందో అక్కడ తిరిగి ఒక కాకి కిందో పుట్టుంటే ఎంత బాగుండేది. ఎలా ఈ బ్రహ్మ పదంబు అంటూ చతుర్ముఖ బ్రహ్మాదులు కూడా గోపికల్ని చూసి వాళ్ళ యొక్క కృష్ణ అనుభవ వైభవాన్ని సేవించి ఈర్ష్య చెందారు. తమకు కూడా అట్లాంటి లభిస్తే ఎంత బాగుండునో, తమకు అనవసరంగా ఇట్లాంటి బాధ్యత పెట్టి భగవంతుడు దూరం చేశాడే అంటూ తమ స్థితిని చూసుకుని దుఃఖపడ్డారన్నమాట. అంత గొప్పవాళ్ళు కనుక వాళ్ళు ఆచరించినటువంటి వ్రతాన్ని ప్రమాణంగా తీసుకుంది మన ఆండాళ్ తల్లి. ఇవాళ కృష్ణుడు అడుగుతాడు మన వాళ్ళందరినీ, ఎరా మీకందరికీ ఏమిటి ప్రమాణం చేస్తున్నారు, ధనుర్మాస వ్రతం అని అంటున్నారు, వ్రతానికి ఏదో పెద్ద వేదం చెప్పి ఉండాలి కదా, చెప్పి ఉందా? మన వాళ్ళు ఇవాళ నిర్ణయం చేస్తారు. మాకు వేదం చెప్పుందో ఏముందో మాకేం తెలియదు, కానీ మా పూర్వులు ఏది ఆచరించారో అదే మాకందరికీ ప్రమాణం. మన ధనుర్మాస వ్రతానికి 3 ప్రధానం. ఒకటి పెద్దలు చేయకూడనివి చేయకుండుట, మానుట. రెండవది ఏవైనా మనలో ఉండేటువంటి లోపములని ఆయన ముందర ఆవిష్కరించుట, అంగీకరించుట. మూడవది పెద్దలు ఏవి చేశారో ఆ మార్గంలో మనం యథాతే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః. ఏ ఏ పనులు మన పూర్వులు చేశారో ఆ పనులే మనము చేయాలి. రెండవది యథాతే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః. ఆ ఆచరించేటప్పుడు ఏవో కొన్ని అంగాలతో పాటు వాళ్ళు ఆచరిస్తారు. అంటే భగవంతుడిని ఆరాధన చేయడానికి స్నానం చేయడం, దాని తర్వాత అనుష్ఠానం చేసుకోవడం ఒక అంగం అంటాం. భోజనం చేయడానికి భగవంతుడికి నివేదన చేయడం ఒక అంగం అంటాం. ఈ ఏ అంగములతోటి వాళ్ళు ప్రధానమైనటువంటి కర్మను ఆచరించారో అదే విధంగా మనం కూడా ఆచరించాలి అంటూ మనకి భగవద్గీత చెప్పింది, కృష్ణుడు అలాగే ఉపనిషత్తులు మనకి శాసించాయి. కనుక మా పూర్వులైనటువంటి గోపికలు, నీ చేత ప్రేమ పొందినటువంటి గోపికలు, బ్రహ్మాదుల చేత కీర్తించబడ్డ గోపికలు మాకందరికీ ప్రమాణం. వాళ్ళు ఏం చేశారో అదే మేము చేస్తున్నాం అంటూ మన ఆండాళ్ తల్లి ఈవేళ స్వామికి పెద్దల ఆచరణ ప్రధానమనే విషయాన్ని నిరూపిస్తూ ఆయనలో వ్యామోహాన్ని తను స్మరిస్తూ ఈవేళ ఆయనకు సారూప్యాన్ని పాసురంలో కోరుతోంది. మనం అనుసంధించదాం పాసురాన్ని. ఆండాళ్ తిరువడిగళే శరణం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போய் பாடுடை எனவே சேலப் பெரும் பறையே பல்லாண்டி செய்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருள் ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. అమ్మ చాలా జాగ్రత్తగా కోరుతోంది కోరేటటువంటి వాటిని. లోకక్షేమానికి, తమ స్వరూపానికి విరుద్ధం కానివి, భగవంతుడు ఆజ్ఞాపించినవి, ఆయనకి ఆనందాన్ని కలిగించేవి, తమకి వ్రతానికి సాఫల్యతని, భగవంతుడి యొక్క సారూప్యాన్ని ప్రసాదించేవేవో ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా కోరుతుందన్నమాట. ఏమేమిటి కోరుతున్నారు వీళ్ళు అంటే, మాలే మొట్టమొదటి ఒక్కసారి స్వామిని చూశారు. మాలే హే వెర్రి ప్రేమ అంటున్నారని. ఇంతవరకు నువ్వు నీలో ప్రేమ అనుకున్నాం, కానీ ఎంత పొరపాటు పడ్డాం మేము. నిన్ను చూస్తే తప్ప తెలియలేదయ్యా మాకు. అసలు నీలో అంటూ తొలగించాల్సింది ఏదో ఒకటంటూ లేనేలేదు. ప్రేమే ముద్ద కట్టినటువంటి వాడా, ఇంత వెర్రి ప్రేమ ఏమిటయ్యా నీకు. పాపం ఆయన వీళ్ళ కేసు చూస్తూ అలా ఉండిపోయాడు అన్నమాట. ఇంతకాలానికి వచ్చారే అని అంటుంది. వీళ్ళ యొక్క వక్ష సౌందర్యాన్ని చూస్తున్నాడట, కటి సౌందర్యాన్ని చూస్తున్నాడట, నేత్ర సౌందర్యాన్ని చూస్తున్నాడట, అధర సౌందర్యాన్ని చూస్తున్నాడు అంటూ తమాషాగా మన వాళ్ళు చెబుతుంటారన్నమాట. భగవంతుణ్ణి ప్రేమించినటువంటి జీవుడిలో ఆత్మ సౌందర్యం ఉంటుంది. ఒక పురుషుడు స్త్రీలో ఉండే ఈ దేహ సౌందర్యాన్ని చూస్తాడు, ప్రేమిస్తాడు. కానీ పరమాత్మ జీవుడిలో ఉండే జ్ఞాన సౌందర్యాన్ని చూస్తాడు. ఆ జ్ఞాన సౌందర్యం దీనికి ఒక పోలిక ఉంటుంది అని అంటారనమాట. వక్ష సౌందర్యం ఎట్లాగైతే వశీకరించుకుంటుందో జీవుడిలో హృదయంలో ఆవిర్భవించేటటువంటి జ్ఞానము, భక్తి, అంటే ఒక్కసారి ఆయన సేవించాలని, ఆయన చేరాలంటే తపన, ఇవి చాలా ఆనందాన్ని కలిగిస్తుంటాయి పరమాత్మకి. తాను వ్యామోహంతో సేవిస్తుంటాడు, చూస్తుంటాడు. రెండవది సన్నటి నడుము వైరాగ్యానికి సూచన, ఇతర విషయం రుచి లేదు అనిపించేది. మూడవది అధర సౌందర్యము, మంచి నోటి శుద్ధికి, భగవంతుని కీర్తించేటువంటి పవిత్రమైనటువంటి వాక్ శుద్ధిని, దైవీ వాక్కుని తెలియజేస్తుంది. నాలుగవది నేత్రముల వస్తు సాక్షాత్కారానికి పనికొచ్చే ప్రతి వస్తువులో కూడా లోపల చేరి ఉండేటటువంటి పరమాత్మని, అతనికి చెంది ఉండేటటువంటి జీవుడనే జ్ఞానాన్ని కలిగించేటటువంటిది. ఇది ఎవరికి ఉంటుందో వాళ్ళ విషయంలో తాను వ్యామోహం చెంది ఉంటాడు పరమాత్మ. కనుక అలా చూస్తూ ఉండిపోతే మన ఆండాళ్ తల్లి ఆయన ఒకసారి భుజం తట్టి,
ఇంకా మా ఉపవాసం తీరలేదోయ్, నీ ఉపవాసం అప్పటి తీర్చేసుకుంటున్నావే, విను విను మొట్టమొదట మేమేమి కోరుతున్నామో అంటూ ఒకసారి ఆయన భుజం తట్టి చూపిస్తోంది, తమకు కావలసిన ఏమిటో ఆయన దగ్గర ఆవిష్కరిస్తోంది. మాలే వెర్రి వ్యామోహమా, ఒకసారి లేదు లేదు నాకు అలాంటిది ఏం లేదు, ఎలా తెలిసింది మీకు నాలో వ్యామోహం ఉందని అంటే ఏదో కొంచెం గాంభీర్యాన్ని ప్రకటించబోయాట స్వామి. తెలుస్తోందయ్యా నీలో ప్రేమ ఉందని. మణివಣ್ణ, కోపం కాని ప్రేమ కాని లోపల దాచేసుకుందామంటే కనిపించేవి కావు. అయితే మనలో అవి దాగచ్చు, ఎందుకంటే మంది మనసు ప్రవృత్తి వేరు, మాట ప్రవృత్తి వేరు, చేత వేరు. కనుక మనకి లోపల కోపం వచ్చినా అంటూ పైకి నవ్వగలం, నవ్వు వస్తున్నా గాంభీర్యాన్ని మనం నటించగలం. కానీ పరమాత్మలో మనసులో బయటికి వేరువేరుండవు, ఏకరూపంగా ఉండే రుజుత్వం కలిగిన వాడు కనుక లోపల ఏముందో అదే ఆయనలో ప్రకటించబడిపోతూ ఉంటుందన్నమాట. ఒకసారి చూస్తే ఆయనది దివ్య మణిపర్వతం లాంటి ఛాయ కదా, ఆ లోపల ఉండేటువంటి వ్యామోహం అంతా కాంతులేంటో పైకి కనిపిస్తోంది. మణివಣ್ణ, మణి వంటి స్వభావం స్వరూపం కలవాడా. మణి ఎట్లాగైతే అందంగా ఆనందాన్ని కలిగిస్తూ కాంతులీనుతూ ఎవరికి పడితే వాళ్ళకి అందుతూ అందిన వాళ్ళకి కొంగు బంగారం లాగా ఎంతో విలువ కలిగింది, కానీ కొంగులో చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, అమ్మితే డబ్బు తెచ్చుకోవడానికి వీలవుతుంది, ఉంటే వ్యక్తి గౌరవాన్ని పెంచుతూ ఉంటుంది, రకరకాలుగా లాభాన్ని కలిగిస్తుంది మణి. అలాంటి వాడు పరమాత్మ కూడా. పరమాత్మను కూడా కొంతమంది సౌలభ్యాదులు చూసి ప్రేమిస్తారు, దృష్టి తగలకుండా కాపాడుకుంటారు. కొంతమంది ప్రార్థన చేస్తారు, కోరికలు పొందాలనుకుంటారు. కొంతమంది ఆ భగవంతుడిని అమ్ముకుని డబ్బు చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. కొంతమంది ఆ భగవంతుని లేకుండా చేసుకోవాలని రకరకాల ప్రవృత్తులు కలిగి ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తగినట్టుగా ప్రవర్తించేటటువంటి వాడు ఆయన. విలువ కలిగినటువంటి సులభమైనటువంటి వస్తువు ఆయన కనుక మణివಣ್ణ, మణి వంటి స్వరూప స్వభావాలు కలవాడా అంది మన అమ్మ. చాలు రండి, చాలు మీ పొగడతలు చాలు, ఇలా మా అమ్మ కూడా ఎప్పుడు నన్ను అంటూనే ఉంటుంది, మీకు ఏం కావాలో చెప్పండి, ఎందుకు వచ్చారో చెప్పండి అన్నట్టుగా అతనే ఒక్కసారి అనుకున్నాడు. మార్గళి నీరాడువాన్, మార్గశీర్ష స్నానాన్ని చేయడానికి వచ్చామయ్యా, మరి ఏమిటి మీకు ప్రమాణం అని అడగడానికి వీలేదు, మాకు గోపికలే ప్రమాణం, వాళ్ళు చేశారు కనుక మేము ఆచరిస్తున్నాం, వాళ్ళని అనుగ్రహించావు అలాగే మమ్మల్ని నువ్వు అనుగ్రహిస్తావు కనుక. మేలయార్ శైవనహల్ వేండువన కేట్రియేల్, మా పూర్వులైనటువంటి వాళ్ళు ఏవేవి చేశారో అవి మేము చెబుతాం, మాకంటూ వేరే స్నానాదులు మాకేం లేవు, నీ కళ్యాణ గుణములలో స్నానమాటమే ఒక ప్రధానమైనటువంటి అర్థం. ఊరి వారికి స్నానం నువ్వు చేయమన్నావు, చేస్తున్నాము, అదేమిటో వింటున్నావా లేదా అంటూ భుజం తడుతున్నారు ఒకసారి. అలాగే వింటున్నాను చెప్పండి అంటూ ఒకసారి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు. ఏమేమి కావాలి చాలా జాగ్రత్తగా అడుగుతుంది మనమ్మ. 6 వస్తువులు మన వాళ్ళు కోరుతున్నారు, ఎంత ఆశ్చర్యమో చూడండి. ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்నియమే పోల్వన శంఖంగల్, మాకు శంఖాలు కావాలి అన్నారు. మామూలు శంఖాలు కాదు, నీ పాంచజన్య శంఖాన్ని పోలినటువంటి శంఖాలు మాకు కావాలి. అసలు పాంచజన్యం లాంటి శంఖాలు అనేకం ఏముంటాయి కనుక, అయితే పాంచజన్య స్వభావం ఏమిటో మన ఆండాళ్ళ తల్లి చెబుతోంది. ஞాలత్తయెల్లాం, భూమినంతటినీ కూడా నడుంగ మురల్వన, అదిరేటట్టుగా ధ్వనించేటటువంటి, పాలన్న వన్నత్తు, పాల వంటి స్వచ్ఛమైన, ఉన్ పాంచజన్యమే, నీ పాంచజన్య శంఖాన్నే పోలిన అనేక శంఖాలు ఎక్కడ కుదురుతుంది. శ్రీ పాంచజన్య శంఖానికి ఒక గొప్పతనం ఉంది, అది కనుక ధ్వనిస్తే ప్రేమించిన వాళ్ళకి ఆనందం, ద్వేషించిన దుర్యోధనాదులకి గుండె వ్రక్కలు చేసేటట్టుగా అది ధ్వనిస్తుంది అన్నారు. అలాంటి శంఖం మాకు కావాలి అంటూ మన ఆండాళ్ళ తల్లి మొట్టమొదటి ప్రార్థన చేసింది. ఇది ఓంకారార్థాన్ని మాకు ప్రకాశింపజేయి అన్నట్టుగా అన్నమాట. వేదాల్లో ఓంకారాన్ని ప్రణవంతో పోలుస్తూ ఉంటారు, సాంకేతికంగా చెప్తారన్నమాట. ఆ ఓంకారం ఎట్లాంటిది అంటే ఈ లోకానంతటినీ కూడా జ్ఞానంతో ప్రకాశింపచేయడానికి యోగ్యమైనంత అర్థాన్ని దానిలో పెట్టుకున్నది కనుక మన ఆండాళ్ళ తల్లి అది మాకు మొట్టమొదటి ప్రకాశింపచేయి అంటుందన్నమాట. అందులోనూ ఆ ఓంకారం ఎట్లాంటిదంటే పాలన్న వన్నత్తు, మలము లేకుండా నిర్మలంగా ఉంటాయి కదా పాలు, అట్లాగే స్వచ్ఛమైనటువంటి జ్ఞానం అనే క్షీరాన్ని ప్రసాదించేటటువంటి ఓంకారం. అది నిన్నే చెప్పేది, పరమాత్మ వాచ్యకమైనటువంటిది ఓంకారం. అది జీవవాచకం కూడా, పరమాత్మ వాచకం కూడా. జీవవాచకం స్వరూపాన్ని చెబుతుంది, పరమాత్మ వాచకంగా జీవుడికి పరమాత్మే పొందాల్సిన వాడు అని విషయాన్ని మనకు తెలియజేస్తుంది అన్నమాట. అలాంటి పాంచజన్య శంఖాన్ని మాకు అందించు అనంటే ప్రణవార్థాన్ని ప్రసాదించు అని ప్రార్థించినట్టయింది. శంఖాలు కావాలి అన్నారు, విన్నాడు స్వామి. ఇన్ని శంఖాలు ఎక్కడున్నాయి కనుక ఒకటే పాంచజన్య శంఖం ప్రపంచంలో ఉన్నది, కానీ వీళ్ళు బహువచనంతో అడుగుతున్నారు. సరే మొత్తం అన్ని చెప్పని చూద్దాం, చివరికి ఒకేసారి అవునా దగ్గర లేవనేద్దాం, మొత్తానికి చెల్లుబాటు అయిపోతుంది, మొట్టమొదటి ఎందుకు ఆటంకం కనుక సరే కానీ ఉండి తర్వాత ఇంకేం కావాలి, ఇంకా ఏదో లోపల వీళ్ళలో ఉన్నట్టు తెలుస్తుంది ఆయనకి. రెండో కోరిక కోరుతున్నారు, మొట్టమొదటిది అయిపోయింది.
పోయప్పాడుడయ్యనవే చాలా పెరుంపరయే. చాలా పెరుంపరే, చాలా పెద్ద బాజా కావాలి అని అడిగారు. అయితే అది ఎలాంటిది కావాలి? పోయప్పాడుడై అనవే, పెద్దదానికి మధ్యలో ఉండేటువంటి పొట్ట కావాలి. అంటే బాజాకి ఎంత పొట్ట ఎక్కువ ఉంటే అంత పెద్ద ధ్వని వస్తుంది అనమాట. అట్లాంటి పెద్ద ధ్వని ఇచ్చేది మా కోటి కావాలి. అంటే అది ఒక పక్కన మనం వాయిస్తారు, రెండో పక్కన మనం వాయించవచ్చు. అది నడుము కట్టుకునేది, మధ్యలో కట్టుకునేది, ఇటు అటు వాయించేది. అలాగే అటు జీవస్వరూపాన్ని ఇటు పరమాత్మ స్వరూపాన్ని కూడా సంస్కరిస్తూ మధ్యలో ఆశ్రయించే భగవంతుణ్ణి మనం చేరాలి అనే జ్ఞానాన్ని సంస్కరిస్తూ ఉండేటువంటి అష్టాక్షరి మహామంత్ర మధ్య ఉండేటువంటి నమః అనేటువంటి పద అర్థం మాకు ప్రకాశింపచేయి. పరమపదంలో కూడా నమః అనే పదాన్ని పలుకుతారని ఈశావాస్యోపనిషత్తులో చిట్టు చివరి హే భగవన్ నీకు చాలా ఇష్టమైనటువంటి నమః అనే పదాన్ని మేము పలకడం కనుక అది మేము పలుకుతున్నాం అని అంటారు. ఈ నమః పదం నేను భగవంతుడికి తెలిసిన వాణ్ణి, చెందిన వాణ్ణి అని జ్ఞానం కలగగానే అది వాడు చిందించుకున్నాడు కనుక అని జ్ఞానం కలిగిస్తుంది. మన ప్రయత్నం కాదని చెబుతుంది. భగవంతుడి సేవే మనం చెయ్యాలి అనిపించినప్పుడు ఆయన ఆనందం కోసం తప్ప నీ స్వార్థం కోసం కాదు అని ఆ జ్ఞానాన్ని శిక్షిస్తుంది. భగవంతుడిని నేను ఆశ్రయిస్తున్నాను అనగానే ఆయన ఆశ్రయింప చేసుకున్నాడు కనుక అనే జ్ఞానాన్ని సంస్కరిస్తుంది. అట్లాంటి ఓంకారార్థం వంటి ఆ ధ్వనించేటటువంటి దాన్ని మాకు ప్రసాదించు అని రెండవది అడిగారు. విన్నాడైనా సరే, తర్వాత ఏమిటో చెప్పండి, అలాంటివి ఏమున్నాయి కనుక చూద్దాం అని మూడవది అడిగారు అన్నమాట. తర్వాత పల్లాండి ఇసై పారే, పల్లాండు పాడే, నీకు ఎప్పుడు మంగళాశాసనం పాడుతుండేటటువంటి వారెవరు వారు మాకు కావాలి. ఎందుకంటే వీళ్ళు వ్రతానికి కదా వెడుతున్నారు, మరి మొత్తం మేడం వాయించుకుంటూ వెళ్ళాలి, లోకం దగ్గర తెలియరు కదా. అవన్నీ కోరుతున్నట్టుగా లోపల మరొకటి ఏదో రహస్యంగా కోరుతున్నారనమాట. సరే చూస్తాం అన్నాడు. పల్లాండు పాడేవారు కావాలి, ముందర జయ జయధ్వానాలు చేసేవారు. కోల విళక్, వెడుతుంటే ఒక మంగళ దీపం మా పక్కన కావాలి, ఒక మొబైల్ దీపం కూడా పట్టుకుని వెళ్ళేటటువంటిది కూడా ఒకటి కావాలి, సంచార దీపం కావాలన్నారు. కొడియే, మేము వస్తున్నట్టు దూరం వాళ్ళందరికీ కూడా తెలిసేట్టుగా ఒక పెద్ద ఎత్తైనటువంటి ధ్వజం ఒకటి కావాలి. వితానమే, మేమంతా అలంకరించుకుని వెడుతున్నాం కనుక మా ఆభరణాలు ఏవి చిరిగిపోకుండా, పైనుంచి మంచు పడి మా ఆభరణాలు అలంకరణ పోకుండా ఉండేట్టుగా ఒక చాందిని లాంటిది కావాలి. ఇవన్నీ చూస్తే పైకి ఏవో మామూలుగా వ్రత పరికరాలు అడుగుతున్నట్టున్నా లోపలేదో వీళ్ళ రహస్యంగా నీకు చెందినవి అని అడుగుతున్నారు కనుక తనకి మాత్రమే చెంది కేవలం మంగళం పాడింటే వాళ్ళు ఎవరుంటారు కనుక ఆలోచించాడు స్వామి. తనకి మాత్రమే చిన్న ధ్వజం, గరుడ ధ్వజం, అది కావాలంటున్నారు. తనకి మాత్రమే ఉండేటువంటి వితానం అంటే తాను ఎక్కడికి వెళ్ళినా ఇటోటు నడిచినా పైన ఉండేటటువంటి ఒక ఎండా వానంజర కాపాడే ఆదిశేషుడు కావాలి అని వీళ్ళు అడుగుతున్నట్టుగా ఉంది. తనకి మాత్రమే మంగళ దీపం లాంటిది అమ్మ కనుక బహుశా అమ్మ ఎప్పుడు తమతోటి ఎప్పుడు మా పురుషకారంగా ఉండాలని వీళ్ళు కోరుతున్నట్టుగా అడిగినట్టయింది. తనదే బాజా అది కావాలని, తన శంఖాన్ని కావాలని ఇవన్నీ అడిగినట్టయింది తనవి. అయితే ఇన్ని లోకంలో అనేకం లేవు శంఖాలు కనుక ఇవన్నీ ఇవ్వడం కుదరదు, అలాంటివి అనేకం లేవు కనుక అని చెప్పేశాడు. మన వాళ్ళు చెప్తున్నారు, హే స్వామిన్ నువ్వు అలా లేవడానికి వీల్లేదు, నీకు ఏది చేత కాదు కనుక ఆలిన్ ఇలయాయ్ అరు, నీ రహస్యం మాకు తెలుసునయ్యా, నువ్వు కావాలనుకుంటే చేతకాంది లేదు, నువ్వు వద్దనుకుంటే ఇక మేము చేయగలిగింది అంతకంటే లేదు. ఎందుకోసం అంటే ఇంత ఈవేళ కనిపించేయండి ఇంత విశ్వాన్ని కూడా ఒక చిన్న ముద్దగా చేసి చిన్నారి బొజ్జలో దాచుకుని అంత బరువైనటువంటి నువ్వు కూడా ఒక అప్పటికప్పుడు వికసిస్తూ ఉండేటటువంటి ఒక వటపత్రం మీద నీవు శయనించి ఉన్నావే. వాళ్ళ ఊళ్ళో ఉండే వటపత్ర ఛాయి కదా వెలుపుత్తూరులో కనుక ఆ రహస్యం మన ఆండాళ్ళు సరిగ్గా బాగా తెలుసు. ఆ వటపత్రం మీద పడుకుంటే ఎంతమంది ఎన్ని రకాలుగా భయపడిపోయారో, చుట్టూ ప్రళయార్ణవం వటపత్రం, చిన్ని పిల్లవాడివిగా అమాయకంగా ఉండే ఉద్దుమొహంతో నువ్వును ఏమైపోతావో ఇటోటి దొర్లితే అని ఎంత బెంగపడ్డారో. కానీ నువ్వు అన్ని లోకాలు మింగి లోపల పెట్టుకోగలిగినావు, అన్ని లోకాన్ని నీలోంచే బయటకు సృజించి ఇంత జగత్తుని సృజించగలిగినావు. అది నీకు చేతనవునే, ఈ కోరినటువంటి వస్తువు నీకు ఇవ్వడం చేత కాదా కనుక నీ అనుగ్రహం ఉంటే మాకేమీ లభించకపోవడం అది లేదు, అది లేకపోతే మేము చేయగలిగింది లే కనుక అరుళ్ నీ దయ అన్నారు మనవాళ్ళు. ఇలాగా భగవంతుడికి మాత్రమే అసాధారణమైన స్వభావాన్ని వాళ్ళు కోరారన్నమాట. అంటే ఓంకారార్థం కోరి, నమపదార్థం కోరి, నారాయణ స్వరూపంలో ప్రతిపాదించబడే భగవంతుడు ఆయనకి మంగళం పాడేటటువంటి ఆయన కళ్యాణ గుణ కాంతిని మనవాళ్ళు ప్రార్థన చేస్తూ ఆయన్నే ప్రతిపాదించేటటువంటి అది వేద సారమని తెలియచేస్తూ అది ఎప్పుడు చెదిరిపోకుండా ఉండే అహంకార రాహిత్యాన్ని కోరుతూ భగవత్ సారూప్యాన్ని ఈనాటి పాత్రలో మన అమ్మ కోరింది. ఆండాళ్ తిరువడిகளே శరణం.